భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారులు. ప్రపంచ మామిడి ఉత్పత్తిలో సుమారు 52% భారతదేశం నుండి వస్తుంది. అల్ఫాన్సో, కేసర్, బంగినపల్లి, దశేరి వంటి ప్రముఖ రకాలతో భారతీయ మామిడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అమెరికా భారత మామిడి ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్గా ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 25,000 మెట్రిక్ టన్నుల మామిడిని దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇటీవల అమెరికా అధికారులు 15 మామిడి షిప్మెంట్లను డాక్యుమెంటేషన్ సమస్య కారణంగా తిరస్కరించారు. దీనివల్ల ఎగుమతిదారులకు సుమారు 4.2 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ సంఘటన భారత మామిడి ఎగుమతి రంగంలో కలకలం రేపింది. ఫలితంగా ఎగుమతిదారులు సౌదీ అరేబియా వంటి ఇతర మార్కెట్ల వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఈ సంఘటన యొక్క వివరాలను, దాని ప్రభావాలను మరియు సౌదీ అరేబియాకు ఎగుమతుల మార్పిడి అవకాశాలను తెలుసుకుందాం. 2025 మేలో అమెరికా అధికారులు లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా వంటి విమానాశ్రయాల వద్ద భారతదేశం నుండి వచ్చిన 15 మామిడి షిప్మెంట్లను తిరస్కరించారు. ఈ తిరస్కరణకు ప్రధాన కారణం డాక్యుమెంటేషన్లో లోపాలు, ముఖ్యంగా PPQ-203 ఫారంలో సమస్యలు. PPQ-203 అనేది అమెరికాకు ఎగుమతి చేయబడే మామిడిలకు తప్పనిసరిగా సమర్పించాల్సిన ఫైటోసానిటరీ సర్టిఫికేట్. ఇది మామిడిలో రేడియేషన్ ప్రక్రియకు గురైనట్లు ధృవీకరిస్తుంది. రేడియేషన్ ప్రక్రియ అనేది మామిడిలో కీటకాలను నాశనం చేయటానికి మరియు సెల్ఫ్ లైఫ్ను పొడిగించడానికి ఉపయోగించే తప్పనిసరి చికిత్స. ఈ షిప్మెంట్లు ముంబైలోని నావీ ముంబైలో ఉన్న USDA ఆమోదిత రేడియేషన్ సౌకర్యంలో మే 8 మరియు 9 తేదీలలో రేడియేషన్ చికిత్సకు గురయ్యాయి. అయితే అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ CBP అధికారులు PPQ-203 ఫారంలో తప్పులు ఉన్నాయని గుర్తించారు. ఈ తప్పులు కీటకాల ఉనికికి సంబంధించినవి కాదు, కానీ పేపర్ వర్క్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ లోపాల వల్ల జరిగాయి. ఫలితంగా ఎగుమతిదారులు ఈ షిప్మెంట్లను భారతదేశానికి తిరిగి పంపడం లేదా అమెరికాలోనే నాశనం చేయడం అనే 2 ఎంపికలను ఎదుర్కొన్నారు. మామిడి యొక్క నాశనమయ్యే స్వభావం మరియు తిరిగి రవాణా చేయడానికి అధిక ఖర్చు కారణంగా ఎగుమతిదారులు అమెరికాలోనే మామిడిని నాశనం చేయడానికి ఎంచుకున్నారు. దీనివల్ల సుమారు $5 లక్షల అంటే 4.2 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఎగుమతిదారులు ఈ తిరస్కరణపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. వారి వాదన ప్రకారం రేడియేషన్ ప్రక్రియ నావీ ముంబైలోని USDA పర్యవేక్షణలో జరిగింది మరియు PPQ-203 ఫారం USDA అధికారి ద్వారానే జారీ చేయబడింది. మేము ఎటువంటి తప్పు చేయలేదు, కానీ రేడియేషన్ సౌకర్యంలో జరిగిన తప్పిదాలకు మేము శిక్షించబడుతున్నాం అని ఒక ఎగుమతిదారు అన్నారు. మరొక ఎగుమతిదారుడు రేడియేషన్ చికిత్స జరగకపోతే PPQ-203 ఫారం జారీ కాదు. ఈ ఫారం లేకుండా మామిడి షిప్మెంట్లు ముంబై విమానాశ్రయం నుండి లోడ్ చేయబడవు అని పేర్కొన్నారు. ఈ సంఘటన ఎగుమతి ప్రక్రియలోని లోపాలను మరియు USDA, APEDA, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ మరియు మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్ MSAMB మధ్య సమన్వయం లోపించినట్లు హైలైట్ చేసింది. ఈ తిరస్కరణ సంఘటన భారత మామిడి ఎగుమతిదారులను అమెరికా మార్కెట్పై ఆధారపడడం యొక్క రిస్క్ల గురించి ఆలోచింపజేసింది. ఫలితంగా సౌదీ అరేబియా వంటి ఇతర మార్కెట్ల వైపు దృష్టి మళ్లించే అవకాశం ఉంది. సౌదీ అరేబియా ప్రస్తుతం భారతదేశం నుండి సంవత్సరానికి సుమారు 10,000 మెట్రిక్ టన్నుల మామిడిని ఎగుమతి చేసుకుంటుంది. ఇది మధ్య ప్రాంతంలో భారతీయ మామిడి యొక్క ఆకర్షణను సూచిస్తుంది. సౌదీ అరేబియా మార్కెట్కు ఎగుమతి చేయడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అమెరికాతో పోలిస్తే సౌదీ అరేబియా భారతదేశానికి దగ్గరగా ఉంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి మరియు రవాణా సమయం తక్కువగా ఉంటుంది. ఇది మామిడి యొక్క తాజాదనాన్ని కాపాడుతుంది. అమెరికా విధించే రేడియేషన్ మరియు PPQ-203 ఫారం వంటి కఠినమైన డాక్యుమెంటేషన్ అవసరాలు సౌదీ అరేబియాలో తక్కువ కఠినంగా ఉంటాయి. ఇది ఎగుమతి ప్రక్రియకు సులభతరం చేస్తుంది. సౌదీ అరేబియాలో భారతీయ మామిడి రకాలైన అల్ఫాన్సో మరియు కేసర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇది ఎగుమతిదారులకు లాభదాయకరమైన అవకాశంగా మారుతుంది. సౌదీ అరేబియాకు ఎగుమతులను పెంచడం సవాలు లేకుండా ఉండదు. మధ్య ప్రాంత మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది, ఎందుకంటే పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వంటి దేశాలు కూడా మామిడి ఎగుమతులలో గణనీయమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనంగా సౌదీ అరేబియా కొన్ని ఫైటోసానిటరీ ప్రమాణాలను కోరుకుంటుంది. ఇవి అమెరికా లాంటి కఠినమైనవి కాకపోయినా ఇప్పటికీ జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది. ఎగుమతిదారులు సరైన ప్యాకేజింగ్, రవాణా మరియు మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయాలి. ఈ సంఘటన భారత మామిడి ఎగుమతి రంగంలోని లోపాలను స్పష్టంగా బహిర్గతం చేసింది.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ ప్రక్రియలో పెరుగుదల. యుఎస్డిఏ, ఏపీఈడిఏ మరియు ఎంఎస్ఏఎంబి మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం ద్వారా డాక్యుమెంటేషన్ లోపాలను తగ్గించవచ్చు. రేడియేషన్ సౌకర్యంలో పీపీక్యూ 203 ఫారం జారీ చేయడానికి ముందు బహుళ దశల తనిఖీ ప్రక్రియను అమలు చేయాలి. ఎగుమతిదారులకు అంతర్జాతీయ ఎగుమతి నిబంధనలపై శిక్షణ ఇవ్వటం ద్వారా వారు సరైన డాక్యుమెంటేషన్ మరియు ప్రమాణాలను అనుసరించేలా చేయవచ్చు. అమెరికా వంటి ఒకే మార్కెట్పై ఆధారపడటం బదులు సౌదీ అరేబియా, యుఏఈ, యూరప్ మరియు ఆసియా దేశాలలో కొత్త మార్కెట్లను అన్వేషించడం ద్వారా రిస్క్ను తగ్గించవచ్చు. డాక్యుమెంటేషన్ ప్రక్రియలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించవచ్చు. బ్లాక్ చైన్ లాంటి సాంకేతికతలు డాక్యుమెంటేషన్ యొక్క పారదర్శకతను మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచగలవు. సౌదీ అరేబియా దాని ఆహార అవసరాలలో 80% కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. దేశం యొక్క విజన్ 2030 ప్రణాళిక ఆహార భద్రతను మెరుగుపరచటం మరియు స్థానిక వ్యవసాయ ఉత్పత్తిని పెంచటం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ పండ్లు మరియు కూరగాయల విషయంలో దిగుమతులపై ఆధారపడటం కొనసాగుతుంది. సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు ఈజిప్ట్ వంటి దేశాల నుంచి యాపిల్ను దిగుమతి చేస్తుంది. కానీ అమెరికా నుంచి యాపిల్ దిగుమతులు పరిమితంగా ఉన్నాయి. సౌదీ అరేబియా యొక్క ఆహార దిగుమతి నిబంధనలు కఠినమైనవి. హలాల్ ధృవీకరణ, నాణ్యత ప్రమాణాలు మరియు ఫైటోసానిటరీ అవసరాలను కలిగి ఉంటాయి. అమెరికన్ యాపిల్ ఎగుమతిదారులు ఈ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. ఇది ఖర్చులను పెంచవచ్చు. అదనంగా సౌదీ అరేబియా ఇటీవల వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. ఇది దిగుమతి సంబంధిత కార్మికులపై ప్రభావం చూపించవచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచంలో 2వ అతిపెద్ద యాపిల్ ఉత్పత్తి దేశం. చైనా తర్వాత వాషింగ్టన్ రాష్ట్రం దేశంలో యాపిల్ ఉత్పత్తిలో సుమారు 60% వాటాను కలిగి ఉంది. ఇక్కడ గాలా, పూజీ, గ్రీన్ స్మిత్, రెడ్ డిలీషియస్ వంటి రకాలు ప్రధానంగా పండిస్తారు. 2023-24 సంవత్సరంలో అమెరికా సుమారు 4.8 మిలియన్ టన్నుల యాపిళ్లను ఉత్పత్తి చేసింది. ఇది గణనీయంగా బాగా ఎగుమతి చేయబడింది. అమెరికా యొక్క ప్రధాన యాపిల్ దిగుమతి మార్కెట్లలో మెక్సికో, కెనడా, భారతదేశం మరియు తైవాన్ ఉన్నాయి. సౌదీ అరేబియా ప్రస్తుతం అమెరికన్ యాపిల్ ఎగుమతులలో ప్రముఖ గమ్యస్థానం కాదు. కానీ మధ్య ప్రాంతంలో ఆహార భద్రతపై సౌదీ అరేబియా యొక్క పెరుగుతున్న దృష్టి మరియు ఆర్థిక వైవిధ్యీకరణ విధానాలు ఈ దిశలో అవకాశాలను సృష్టించవచ్చు.